టమాటా చారు చేస్తున్నానండి. 2 టమాటాలు అయితే కడిగేసానండి. వీటిని శుభ్రంగా కోసి టమాటాలు అయితే కోసేసానండి. ఇవి మెత్తగా పిసకాలి. వీటిని రసానికి కదండి, చారు పెడదామని. అంటే కొంచెం గట్టిగా ఉన్నాయి, ఫ్రిడ్జ్లో పెట్టాను కదా అందుకని, లేదంటే ఉడికిపోతాయండి. ఇది కండ ఎక్కువ ఉంది, అందుకని చెప్పి వీటిని ఇలా నలుపుతున్నానండి. ఇదైతే నలిపేసాను. చిన్న ఉల్లిపాయ ముక్కేసానండి. హాఫ్లో ఇంకా కొంచెం పెద్ద ఉల్లిపాయ, అందుకని చెప్పి ఇవ్వండి 2 పచ్చిమిర్చి వేస్తున్నాను. అంటే నేను ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే వేయనండి, ఇప్పుడు వేస్తున్నాను. ఒకసారి వేసి ఒకసారి వేయకుండా చేస్తాను. ఇప్పుడైతే ఇందులో వాటర్ పోస్తానండి. సరిపడినంత వాటర్ పోసానండి. అలాగే పసుపు, ఉప్పు అండి. ఇప్పుడు ఇదైతే పొయ్యి మీద పెడతానండి. ఇప్పుడు ఈ టమాటా చారు రసం ఏదైనా అంటారు కదండి, టమాటా చారు అంటాం మేము ఎక్కువ. ఈ పొయ్యి మీద అయితే పెట్టాను. మరిగిన తర్వాత తాలింపు వేస్తానండి. చారు మరుగుతుందండి, కొత్తిమీర కూడా వేస్తున్నాను. చారు అయితే మరిగిపోయిందండి, టమాటా చారు. తాలింపు వేస్తాను. చారు మరిగిపోయింది కదండి, తాలింపు వేస్తాను. గిన్నె వేడైందండి, ఆయిల్ పోసాను తాలింపుకి. ఆయిల్ అయితే కాగిందండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి అండి, అలాగే కరివేపాకు, వెల్లుల్లిపాయ. కొంచెం ఇంగువ అండి. చారు అయితే తాలింపులు వేసేస్తున్నానండి. టమాటా చారు అండి రెడీ అయిపోయింది.